హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. థంబ్నెయిల్ చూస్తుంటే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి కదా ఈ వీడియో దేని గురించో. ఎస్, వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. ఇవాళ నేను డే అంతా ఏం తిన్నాను, ఏం తాగాను అని చెప్పి ఒక ఫుల్ లెంత్ వీడియో షూట్ చేశాను అలాంగ్ విత్ రెసిపీస్. అయితే ట్విస్ట్ ఏంటంటే మేము యాక్చువల్లీ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇది హోల్ వీట్ బ్రెడ్ కాదు, మల్టీగ్రెయిన్ బ్రెడ్. సపోజ్ టు బీ హెల్దీ, అంటే మేము రెగ్యులర్ బ్రెడ్ కాకుండా ఈ బ్రెడ్ తింటాము, కొంచెం ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుందని. 2 slices కి 7 grams ప్రోటీన్, టూ మచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో ఈ బ్రెడ్ ప్యాకెట్ ఎక్స్పైర్ అవుతుంది. సో ఇవాళ డే అంతా బ్రెడ్ రెసిపీసే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను లేవగానే యాజ్ యూజువల్ వాటర్ తాగుతాను, ఒక గ్లాస్ వాటర్. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను అవకాడో టోస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ. ఒక అవకాడో తీసుకుని దాన్ని మంచిగా స్లైస్ చేసుకొని బ్రెడ్ని మనము 2 sides మంచిగా టోస్ట్ చేసుకొని ఆ టోస్ట్ మీద ఈ అవకాడో వేసి సాల్ట్, పెప్పర్, లైమ్ జ్యూస్, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని తినేయడమే. నేను యూజువల్గా డైలీ బేసిస్లో హెల్దీ ఫుడ్ తినడానికే ప్రిఫర్ చేస్తాను, కానీ అప్పుడప్పుడు మనకి ప్రోటీన్ మిస్ అవుతుంది. బీయింగ్ ఎ వెజిటేరియన్, ప్రోటీన్ అస్తమాను ఇంటేక్ తీసుకోవడం నాకు కష్టము. సో ఇప్పుడు మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇదే అవకాడో టోస్ట్ మీద కొంచెము టోస్టెడ్ ఎగ్స్, అంటే ఆమ్లెట్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇలా వేసుకొని తినచ్చు. నేనేం వేసుకోలేదు. సో నా బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ క్లియర్లీ మిస్సింగ్. అండ్ యూజువల్గా నాకు ఒక టోస్ట్ తింటే ఫుల్ అయిపోతుంది, బట్ నేను ఇవాళ నాకు ఫుల్ డే వర్క్ ఉంది. సో నేను మోస్ట్లీ లంచ్ స్కిప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అలా అవుతుంది. సో నేను డైరెక్ట్గా ఈవినింగ్ 5 or 6 కూడా డిన్నర్ తిందామని ఫిక్స్ అయ్యాను. సో అందుకని 2 అవకాడో టోస్ట్లు తింటున్నాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మీల్ బ్యాలెన్స్డ్ ఉంచడానికి ట్రై చేస్తా అని చెప్పా కదా. సో ఇందులో కార్బ్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, అండ్ ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అవ్వడం వల్ల ఈ 2 slicesలో కలిపి 7 grams ప్రోటీన్ ఉంది. సో మనకి ఫైబర్ కూడా కావాలి కాబట్టి సైడ్లో ఏదైనా వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఉంటే బెటర్ అని చెప్పి ఒక వాటర్ మెలన్ కట్ చేసుకున్నాను. నేను ప్రతి మీల్లో కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇంకా ఫైబర్ ఇవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాను. మోస్ట్లీ లో కార్బ్ పెట్టడానికే ట్రై చేస్తా, కానీ కొన్ని మీల్స్ ఎస్పెషల్లీ లంచ్ ఆర్ ఇట్లాంటి మీల్స్లో అది కష్టమవుతుంది. సో మీరు కూడా కుదిరినంత వరకు మీ ప్లేట్ అప్పుడు బ్యాలెన్స్డ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీలో ఎంతమంది ఇట్లా బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతారో నాకు కమెంట్స్లలో చెప్పండి. సో నేను ఈ ఫ్రూట్స్ ఇంకా అవకాడో టోస్ట్ తోటి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను. దీనికే నాకు చాలా హెవీ అయిపోయింది. ఇంకా నాకు ఒక 4-5 hours వరకు ఆకలేదు. ఈవినింగ్ 3 o'clock అట్లా నేను మంచి ప్రోటీన్ షేక్ చేసుకొని తాగాను. ఈ ప్రోటీన్ షేక్ రెసిపీ నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేసి పెట్టాను, దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఏం లేదు, ప్రోటీన్ పౌడర్, బ్లూబెర్రీస్, కొంచెం బనానా, నైట్ అంతా సోక్ చేసిన ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్, అండ్ ఇంకొంచెం ఆల్మండ్ మిల్క్ వేసి బ్లెండ్ చేసేయడమే. చాలా ఫిల్లింగ్ ఉంటుంది. ఇది కూడా ఒక మీల్ లాగా ఇది. అండ్ మనం ప్రోటీన్ పౌడర్ వేస్తాం కాబట్టి ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అండ్ మీరు గమనిస్తే ఇది కూడా బ్యాలెన్స్డ్ మీలే. కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసరికి ఇంకొక శాండ్విచ్ చేస్తున్నాము. ఈ శాండ్విచ్ రెసిపీ మేము టోఫూతో చేస్తున్నాము. టోఫు పనీర్ లాగే, కానీ సోయా మిల్క్తో చేస్తారు. ఏం లేదు, ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆనియన్, దాని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం గార్లిక్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ మేము కొంచెం మైల్డ్గానే పెడదాం అనుకున్నాం, సో ఇంతే వేసాము. అండ్ టోఫులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము ఆ వాటర్ అంతా తీసేసి, అంటే ఏదైనా వెయిట్ పెట్టామంటే టోఫు మీద వాటర్ ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తాయి. సో వాటర్ అంతా పోయేలాగా మనం వాటిని ప్రెస్ చేసి తర్వాత దాన్ని క్రంబుల్ చేసి ఇందులో వేసుకోవాలి. టోఫు బదులు మీరు ఎగ్ ఆర్ పనీర్ కూడా వాడచ్చు. సో అస్తమాను పనీర్ తిని నాకు విరక్తి వచ్చింది. సో నేను పనీర్ ఎక్కువ వేయట్లేదు. అండ్ ఎగ్ కూడా సేమ్ లైక్ మనం స్క్రాంబుల్డ్ ఎగ్స్ అంటారు కదా, సో ఎగ్ వేసుకుని దాన్ని స్క్రాంబుల్ అయ్యేంత వరకు వేసుకోవచ్చు. టోఫు కూడా చాలా హై ఇన్ ప్రోటీన్. హై ఇన్ ప్రోటీన్ అనే దానికన్నా దీంట్లో మనకి కార్బ్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్యూర్ ప్రోటీన్. ఇప్పుడు మనకి ఎగ్లో చూస్తే ఎగ్ వైట్స్ మాత్రమే ప్రోటీన్ కదా, మళ్ళీ ఎల్లో వచ్చేసి ఫ్యాట్ ఉంటుంది. అండ్ పనీర్లో కూడా మనకి ఫ్యాట్ ఉంటుంది. బట్ టోఫులో ఏంటంటే ఫ్యాట్, కార్బ్ ఏమీ ఉండకుండా జస్ట్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లా బాగా క్రంబుల్ చేసుకుని మనం టోఫు వేసుకొని దాని తర్వాత మనకి టోఫు వేసుకుంటే దానికి ఖచ్చితంగా సోయా సాస్ వచ్చేసి కాంబినేషన్. సో ఎనీ టోఫు రెసిపీ సోయా సాస్ కంపల్సరీ వేయాలి, అప్పుడే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. లేకపోతే చాలా బ్లాండ్ ఉండి అంటే తినగలుగుతాము కానీ కొంచెం చప్పచప్పగా అలా ఉంటుంది. సో కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, ఇంకా మీకు కావాలంటే హాట్ సాస్, ఫిష్ సాస్ లాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ మేము జస్ట్ సోయా సాస్ ఇంకా వెనిగర్ వేసాము. ఇవి వేసిన తర్వాత మనకి టోఫుని కొంచెం దేశీ ట్విస్ట్ ఇవ్వడానికి నల్ల ఉప్పు అంటారు కదా, కాలా నమక్, అది కూడా కొంచెం వేసాము. నల్లుప్పు, వైట్ పెప్పర్ పౌడర్, ఇంకా ధనియా పొడి, జీరా పొడి ఇవన్నీ వేసాం. చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి కారం వేయలేదు. ఇంకా మన దేశీ స్పైసెస్, ఇంకొక మా దగ్గర ఒక మెడిటరేనియన్ స్పైస్ ఉంది, దాని పేరు సుమాక్ అంటారు. హలాల్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాము. సో ఇది వచ్చేసి మెడిటరేనియన్ డిషెస్ లో బాగా వాడతారు. సో ఇంకా అది కూడా వేసాము. ఇది మా సొంత రెసిపీ కాబట్టి ఇది వచ్చిన స్పైసెస్ అన్ని వేసాము. అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే అంతే, మనకి ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మేము మళ్ళీ యాజ్ యూజువల్ గా బ్రెడ్ ని 2 sides టోస్ట్ చేసి ఒక సైడ్ ఈ ఫిల్లింగ్ పెట్టి ఇంకొక సైడ్ హాట్ సాస్ వేసాము.
అండ్ మేము ఇండియన్ స్టోర్ నుంచి అమూల్ చీజ్ తెచ్చుకున్నాము. ఏదైనా చీజ్ యూజ్ చేయొచ్చు, కానీ మేము అమూల్ చీజ్ ట్రై చేద్దామని చెప్పి చీజ్ లెస్ తెచ్చుకున్నాము. యూజువల్ గా పనీర్ వేసుకుంటే చీజ్ బాగుంటుంది, టోఫుతో చీజ్ బాగుంటుందో లేదో ట్రై చేద్దామని చెప్పి ఇంకా అది కూడా నేను యాడ్ చేశాను. సో ఇంకా అది యాడ్ చేసుకుని ఒక శాండ్విచ్ చేసుకుని అది తినేసి దానికి సైడ్లో మళ్ళీ నేను వాటర్ మెలన్ పెట్టుకున్నాను. ఏదైనా వెజిటబుల్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర వాటర్ మెలన్ ఉంది అని నాకు అది తినాలనిపించింది, కొంచెం డెజర్ట్ క్రేవింగ్ వచ్చిందని ఇంకా అది పెట్టుకుని దీంతో ఇలా నేను డిన్నర్ ఫినిష్ చేశాను. అండ్ డైలీ ఇలానే ఉండదు, అండ్ ఇవాళ నేను మెయిన్లీ బ్రెడ్ ఫినిష్ చేద్దాం అనుకున్నాను కాబట్టి మొత్తం బ్రెడ్తోనే రెసిపీస్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను. అండ్ నేను ఇవాళ లంచ్ కూడా స్కిప్ చేశాను కదా, యూజువల్గా నేను స్కిప్ చెయ్యను, బట్ ఇది ఇవాళ షూట్ చేస్తా అనుకోలేదు, ర్యాండమ్గా జరిగిపోయింది. సో ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ న్యాచురల్, డే ఎలా ఉందో అలానే చూపిద్దాం అనుకున్నాను. సో యా, దిస్ ఇస్ వాట్ ఐ ఏట్ టుడే, బ్రెడ్ ఎడిషన్. అండ్ మీ అందరికీ స్పెషల్గా చెప్పక్కర్లేదు, కానీ చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ విత్ లవ్, లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. బాయ్.